యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రసాద విక్రయశాలలో గత నెల 28వ తేదీన జరిగిన చింతపండు దొంగతనంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని ఈ కమిటీలో రీజనల్ జాయింట్ కమిషనర్తో పాటు నల్గొండ, రంగారెడ్డి, సికింద్రాబాద్ జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారు. 15 రోజుల్లో ఈ కమిటీ నివేదికను సమర్పించాలని ఆదేశించినట్టు తెలిపారు. దొంగతనం అనంతరం యాదగిరిగుట్ట దేవస్థానం డీఓ భాస్కర శర్మ నేతృత్వంలో నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికతో ఈవో సంతృప్తి చెందకపోవడంతోనే మరలా ఉన్నత స్థాయి కమిటీ నియమించినట్టు తెలుస్తుంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులకు వారి గమ్యస్థానాలకు సులభంగా అర్థమయ్యేలా క్షేత్ర పరిధిలో నిర్మించిన వివిధ కూడళ్లకు నామకరణం చేస్తూ గురువారం దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వైకుంఠ ద్వారం వద్ద ఉన్న కూడలికి అభయాంజనేయ సర్కిల్ గా, ఆధ్యాత్మిక వాడలోని ప్రెసిడెన్షియల్ సూట్ కు వెళ్లే కూడలికి గరుడ సర్కిల్ గా, కొండపైకి చేరుకునే ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఉన్న కూడలికి రామానుజ సర్కిల్ గా, అదేవిధంగా మల్లపురం రోడ్డులో గండిచెరువు వద్ద ఉన్న కూడలికి యాదర్శి సర్కిల్ గా నామకరణం చేశారు. ఈ పేర్ల నామకరణం ద్వారా భక్తులు సులభంగా మార్గాలు, గమ్యస్థానాలు తెలుసుకునేందుకు దోహదపడుతుందని ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.